వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను అరిటాకులో చేపని ఎలా ఫ్రై చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ డిష్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మీరు ఏ చేపలు తీసుకుంటే ఆ చేపలు ఇలా బాగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని ఇవి బాగా కలుపుకొని కడిగి పెట్టుకున్న చేపలకి ఇవంతా బాగా కోట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం 2 సార్లు కోటింగ్ అనేది చేసుకుంటామండి. ఇది మొదటి కోటింగ్ మాట. మొదటి కోటింగ్లో ఈ 3 ఐటమ్స్ని కలుపుకొని మనం చేపలకి బాగా కోటింగ్ చేసుకోవాలి. ఈ కోటింగ్ చేసుకున్న చేపల్ని కనీసం ఒక 2 గంటలైనా మీరు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. లేదు అంటే మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటే నైట్ పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు యూస్ చేసుకోండి. ఇక్కడ నేనైతే నైట్ పెట్టుకుంటున్నాను ఇది నెక్స్ట్ డే కోసం. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం మ్యారినేషన్కి అలా ఉంచేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ డే మనం సెకండ్ మ్యారినేషన్ కోసం ఫస్ట్గా ఒక ఉల్లిపాయను తీసుకున్నాను నేను ముక్కలు కట్ చేసి, అలానే చిన్న సైజు అల్లం ముక్క, అలానే కొంచెం వెల్లుల్లిపాయలు. ఇవన్నీ మీరు తీసుకునే చేప క్వాంటిటీ బట్టి పెంచుకోండి. అలానే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కరివేపాకు అయితే చాలా ఎక్కువ కావాలండి. ఈ అరిటాకులో చేపను ఫ్రై చేయటానికి ముఖ్యంగా మనకి అరిటాకు కావాలి, అలానే కరివేపాకు చాలా ఎక్కువగా కావాలి. ఇప్పుడు వీటన్నిటిని పేస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పౌడర్ వేసుకోండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా పౌడర్, లేదు అంటే ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు. అలానే కొంచెం పసుపు వేసుకున్నాను. అలానే ఒక నిమ్మకాయని ఇలా పిండుకొని ఇందులోని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నిమ్మకాయ అనేది ఫుల్గా తీసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని ఈ మసాలా అంతటిని బాగా మనం పేస్ట్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న పేస్ట్ని మనం రాత్రంతా మ్యారినేట్ చేసుకున్న ఫిష్కి మనం సెకండ్ కోటింగ్గా దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట. మీకు ముందుగా చెప్పాను కదా నేను, ఇది కనీసం 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ సెకండ్ కోటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఈ సెకండ్ కోటింగ్ వేసుకున్న తర్వాత మనం ఫిష్ని ఫ్రై చేసేసుకోవచ్చు. ఫస్ట్ కోటింగ్ మాత్రం కొంచెం ఎక్కువసేపు నానాలన్నమాట. ఓకేనండి. మనం ఫస్ట్ టైం వేసిన పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ సెకండ్ కోటింగ్లో ఆ పేస్ట్కి తగ్గట్టు మాత్రమే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మరి ఎక్కువగా వేసేసుకోవద్దు. చేపకి మనం ఇలా అప్లై చేసేటప్పుడు ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి, ఉప్పు కారం అనేది, ఆ తర్వాత అప్లై చేసుకోండి. ఇప్పుడు మొత్తం చేపకి ఇలా బాగా కోట్ చేసుకోవాలన్నమాట. లోపల సైడు అంతా మనం ఎక్కడెక్కడ కట్టింగ్లు అనేవి చేసుకున్నామో ఆ ప్లేస్ అంతా బాగా మసాలా అన్నది వెళ్ళేలాగా మనం ఇలా చేసుకోవాలి. ఇలా మొత్తం చేపలన్నిటికీ మనం అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా అప్లై చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇది మ్యారినేషన్ అవసరం లేదు. ఇప్పుడు దీనికి మెయిన్గా కావాల్సిన అరిటాకునైతే తీసుకుందాం. అరిటాకు అనేది ఇక్కడ లేతగా ఉన్నదైతే తీసుకోండి. అదైతే మీరు ఫోల్డ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. ఒకవేళ ముదరగా ఉన్నది తీసుకుంటే స్టవ్ మీద ఒక్కసారి అరిటాకుని లైట్గా వేడి చేసి వెంటనే తీసేసేయండి, అప్పుడు కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ముందుగా అరిటాకు అయితే నేను ఇందాక మసాలా అన్నది రాశాను కదండి, సెకండ్ టైం మసాలా అన్నది, ఆ మసాలాని కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను. దాని తర్వాత కొంచెం కట్ చేసిన ఉల్లిపాయలని ఇలా వేస్తున్నాను. ఇప్పుడు దాని మీద చేపని పెట్టి కొంచెం మసాలా అనేది ఎక్కువగా మిగిలిపోతే ఇంకొకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోండి, బాగుంటుంది. మసాలా అనేది ఎంత ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకొంచెం ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా ఇలా పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది ఒక 1/2 స్పూన్, చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది వీడియోలో, ఒక 1/2 స్పూన్ ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దీని మీద, చేప మీద. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఎలా ఫోల్డ్ చేస్తున్నాను, ఎలా ముడి వేస్తున్నాను అనేది జాగ్రత్తగా ఈ వీడియోని చెక్ చేయండి. ఓకే, ఇలా బాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేటప్పుడు అరిటాక్కి ఉన్న కర్ర అనేది మీకు అడ్డు వచ్చినట్టయితే మీరు దాన్ని వెనకకి కానీ ముందుకి కానీ తిప్పుకొని అడ్జస్ట్ చేసుకోండి. లేదు అంటే ఆ కర్రని కట్ చేసేసి దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే,
ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మీరు ఒక దారాన్ని తీసుకొని ఇలా ముడి వేసుకోండి. మీకు దారం కాకుండా అరిటాక్కి తీగల్లాగా వస్తాయి, అలాంటివైనా ముడి వేసుకోవచ్చండి. ఇక్కడ ఓన్లీ అరిటాకు ఊడకుండా ఉండటానికే కానీ గట్టిగా ముళ్ళనే వేసేకండి. ఓన్లీ అరిటాక్ అనేది లూజ్ అవ్వకుండా ఉండటం కోసం. ఓకే, ఒకటి ముందుకు వేశాను నేను పైన. ఇప్పుడు కింద సైడ్కి కర్ర అనేది నాకు చూడండి అడ్డు వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి దీన్ని ముందు సైడ్కైనా చేయొచ్చు, లేదు అంటే వెనక్కి తిప్పి అటు సైడ్ అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలాగ వేసుకోండి. ఓకే, చూడండి దీన్ని నేను వెనకాతలకు పెట్టాను. పెట్టి ఇప్పుడు దీనికి కూడా దారాన్ని కడుతున్నాను అనమాట. చూడండి ఇలా రెడీ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఇలా నేను మొత్తం 3 చేపల్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నాకు 3 చేపలకి నాకు ప్లేస్ అనేది ఎలా సరిపోతుందో అలా తీసుకున్నానండి. నేను ఇక్కడ 2 కడాయిలు తీసుకుంటున్నాను. ఒక కడాయిలోని ఇలా అల్యూమినియం ఫాయిల్ని వేస్తున్నాను. అలానే రెండవ కడాయిలో కూడా అల్యూమినియం ఫాయిల్ని ఇలా వేసుకుంటున్నాను. ఇలా అల్యూమినియం ఫాయిల్ వేసుకోవడం వల్ల చేప అనేది మాడిపోకుండా కరెక్ట్గా ఈవెన్గా ఫ్రై అవుతుంది అన్నమాట. అల్యూమినియం ఫాయిల్ లేని వాళ్ళు డైరెక్ట్గా మీరు కొంచెం ఆయిల్ అనేది అంటే ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అరిటాకులో ఉన్న చేపల్ని మనం ఇలా చేసుకున్నాం కదా, దాన్ని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు కడాయిలోని. ఓకేనండి, ఇప్పుడు నేను అల్యూమినియం ఫాయిల్ వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చేపల్ని ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకొని కొంచెం పావు స్పూన్ వరకే ఆయిల్ వేయండి. ఇలా పైన అరిటాకు మీద వేసేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని మనం ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే 2 సైడ్లు తిప్పుకుంటూ దీన్ని ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను మూత పెట్టాను కదా, ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే మనకి కుక్ అయిందండి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి టర్న్ చేసుకోవాలన్నమాట. నెమ్మదిగా టర్న్ చేసుకోండి. ఇది మీరు ఎలా వీలైతే అలాగా టర్న్ చేసుకోండి. ఎందుకంటే మేము ఉన్న ప్లేస్ కొంచెం చల్లగా ఉండటం వల్ల నేను ఒక సైడ్ అయితే హ్యాండ్ యూస్ చేస్తున్నాను, కానీ మీరు ఏదైనా గరిటెని పట్టుకొని చేయండి. ఇప్పుడు నేను ఒక సైడ్ తిప్పాను కదా, ఇప్పుడు రెండవ సైడ్ ఉన్న ఈ చేపల్ని కూడా నేను తిప్పేస్తున్నాను. తిప్పేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. ఒక్కసారి గరిటెతో ఇలా నొక్కుతూ దీన్ని ఒకసారి అలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను మీకు నేను. చూడండి ఇలా అయితే అయింది. ఇలా అయిన తర్వాత మళ్ళీ దీన్ని టర్న్ చేసుకొని మళ్ళీ మనం 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం 3 టైమ్స్ తిప్పుకోవాలండి. ఇలా 3 టైమ్స్ తిప్పుకుంటూ ఒక 15 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకునే ఆకు ఫోల్డింగ్ని బట్టి కూడా మీరు ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కసారి మీరు దలసరిగా ఆకుని ఫోల్డ్ కానీ చేశారు అంటే చేపకి ఎక్కువ ఫోల్డింగ్స్ మీరు కానీ అరిటాకు చేసేస్తే మీరు కనీసం ఒక 20 మినిట్స్ వరకు అలా చేసుకోండి. లేదు నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టు మీరు అరిటాకుతో ఫోల్డ్ చేసుకుంటే ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. మీరు దలసరిగా చేసుకుంటే ఎక్కువ టైం ఉండాలి, లైట్గా చేసుకుంటే తక్కువ టైం ఉండాలి. అలా చూసుకొని మీరు చేసుకోండి. ఓకేనా, 15 మినిట్స్ తర్వాత అయితే నేను లాస్ట్గా చేపని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చేప అయితే కుక్ అయిపోయిందండి. అరిటాక్ అనేది ఇలాగ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తే మనకి కుక్ అయిపోయినట్టే అన్నమాట. ఇప్పుడు బాగా ఒక 15 మినిట్స్ అయినా బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. వీడియో అనేది లెంత్గా ఉందని మీరు కట్ చేసి కానీ వీడియోని చూస్తే మీకు అర్థమవుదండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే కొంచెం వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. అలానే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి ఓపెన్ చేయగానే ఎంత బాగుందో పొగలొస్తూ. చేప అనేది చాలా బాగా కుక్ అయిందండి. చాలా చాలా బాగుంది. ఇది చూడటానికే కాదు తినటానికి కూడా అంతే బాగుంటుంది. ఎప్పుడు చేపని ఫ్రై చేసుకొని ఒకేలాగా కాకుండా ఆయిల్లో కాకుండా ఇలా లైట్గా ఆయిల్లో అరిటాకు ఫ్లేవర్తో ఒక్కొక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదైతే కేరళ స్టైల్ మాట. ఇలా టమాటా కీరా ఆనియన్తో ఇలా డెకరేట్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. కొంచెం తినే ముందు ఆ చేప మీద కొంచెం నిమ్మకాయ అనేది స్ప్రెడ్ చేసుకొని తినండి, ఇంకా బాగుంటుంది. అంతే అండి, ఎంతో ఈజీగా మనం ఇలా
కేరళ స్టైల్లో అరిటాకులోని చేపని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. చేప టేస్ట్ అయితే మరి నేను చెప్పలేను కూడా, అంత బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయాలి. అలానే ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.